హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఇంకొక ఈజీ డిజైన్ చేద్దామండి. చాలా సింపుల్గా ఉండే ఈజీ డిజైన్. మనకు కావాల్సిన మెటీరియల్ ఇలా 1 mm సైజు గోల్డ్ బీడ్స్ తీసుకున్నాను, ఇంకా ఈ డ్రాప్స్ కొన్ని, ఓకేనా. అలాగే టాజిల్స్ కొన్ని శారీకి సరిపోయాయి. దాని తర్వాత శారీకి వచ్చేసి కాటన్ థ్రెడ్ 8 లైన్స్ తీసుకొని శారీకి ముడేసేయండి. ముడేసాక ఈ బీడ్ ఒకటి తీసుకోండి, ఓకేనా. దాంతోపాటు ఒక డ్రాప్ కూడా తీసుకొని ఇలా టాజిల్ అయితే కట్టేసేయండి, ఓకేనా. ఇలా మనం వచ్చే ముందు ఇంకొక టాజిల్ కడదాము. ఇలా టాజిల్ కట్టుకున్న తర్వాత నేను మీకు చూపిస్తాను. ఇలా 2 బీడ్స్ తీసుకొని ఇలా లైన్ కుట్టేసేయండి, ఓకేనా. ఇలా కుట్టేసుకోవాలండి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక డ్రాప్ బీడ్ తీసుకొని టాజిల్ తీసుకున్నాము. ఇలా దాని తర్వాత ఇంకొక డ్రాప్ బీడ్ తీసుకొని మళ్ళీ ఇంకొక 1 గోల్డ్ బీడ్ తీసుకోండి, ఓకేనా. ఇలా తీసుకున్న తర్వాత కొంచెం పైకి పెట్టేసి ఇలా కట్టేసేయండి. ఈ బీడ్ లోపల నుంచి ఇలా కిందకి తీయండి. ఆ తర్వాత ఇంకొక 2 బీడ్స్ తీసుకొని ఇలా లైన్ కుట్టుకోవాలండి. మామూలుగా అయితే సింపుల్గా వదిలేస్తే అయిపోతుంది, కానీ వీళ్ళకి శారీ మొత్తం పళ్ళు ఇలా ఖాళీగా ఉండటం నచ్చదంట. ఫుల్గా కుట్టేసేయమన్నారు. అలా అంటే మనం కొంచెం టాజిల్స్ ఎక్కువ పడితే కొంచెం రేట్ ఎక్కువ అవుతుంది అని అంటే అలా కూడా వద్దు, సింపుల్గా ఇలా చాలని అన్నారు. సో అందుకని మళ్ళీ ఈ బోర్డరే కుట్టాల్సి వస్తుంది. అంటే కొంచెం డిఫరెంట్గా చేస్తా అని చెప్పినా కూడా నమ్మరు అనమాట. కొంతమంది ఉంటారు అలా, కానీ ఏం చేస్తాం, తప్పదు. ఇలా అంటే 2 ఇంచెస్కి ఒకటి డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇలా కట్టుకోవాలండి. ఇగో చూసారు కదా, ఇది ఇక్కడ ఒక డాట్ పెట్టాను, ఇంకో ఇలా 2 ఇంచెస్కి ఒకటి డాట్ పెట్టుకొని ఇలా కట్టుకోవాలి. ఫస్ట్ మనం పెట్టుకున్న డాట్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ వరకు అయితే ఈ టాజిల్ వస్తుంది. దాని తర్వాత ఈ లైన్ కుట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ డ్రాప్ తీసుకొని టాజిల్ తీసుకొని మళ్ళీ ఇంకొక డ్రాప్ తీసుకొని 1 బీడ్ తీసుకొని ఇలా ఇంకంతే అండి. ఇలా ఒక బోర్డర్ లైన్ అయితే కుట్టుకొని మధ్య మధ్యలో 2 ఇంచెస్ దగ్గర ఈ టాజిల్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళడమే. ఇంకా ఈజీనే కదా, ఇంకా సింపుల్ కూడాను. మనం టాజిల్స్ కూడా ఎక్కువగా ఏం వాడలేదు గ్రాండ్గా రావడానికి. సింపుల్ డిజైనే, సింపుల్ వర్కే, ఎవరైనా చేసుకోవచ్చు, ఓకేనా. ఇంతే అండి వాళ్ళకి నా డిజైన్ అయితే. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్.
థ్రెడ్ కొంచెమే ఉంది కదా అండి, నేను ఇక్కడ 3 వేసేసుకుంటున్నాను. కాకపోతే దీనిని ఇలా కిందకు తీస్తున్నాను. ఇలా కింద వరకు తీసిన తర్వాత ఇక్కడ టాజల్కి డ్రాప్కి మధ్యలో ఉన్న దారానికి కలిపి 3 వేసేయండి ఇలా. ఓకేనా? ఇలా కాస్త 3 వేసుకున్న తర్వాత ఇలా టాజల్ లోపల నుంచి నీడిల్ బయటకు తీయండి. ఓకేనా? అప్పుడు మనకి ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసేటప్పుడు మనకి ఇప్పుడు కట్ చేసే థ్రెడ్ యొక్క ముడి అడ్డం రాకుండానే ఉంటుంది. ఇంకా మనం ముడేసి కట్ చేసినా కూడా అక్కడేమీ కనపడకుండా నీట్గా ఉంటుంది. మన డిజైన్ కూడా వర్క్ చాలా నీట్గా వస్తేనే ఎలాంటి డిజైన్ చేసినా కూడా మంచిగా కనబడుతుంది. వర్క్ నీట్గా లేకపోతే ఏంటంటే కనిపించదు. స్టార్ట్ చేసుకునేటప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఉంటుందండి మన డిజైన్. ఓకేనా? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. శారీ వచ్చి ఇదన్నమాట, ఇలా ఉంటుంది శారీ. ఇది మనకి పళ్ళు ఏమో ఇలా ఉంటుంది. దీనికి నేను ఈ డిజైన్ అయితే చేశాను, మరి సెట్ అవుతుంది అనేసి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇలా ఉంటుంది పళ్ళు కూడా. అయితే దీనికి ఎక్కువ స్పేస్ వచ్చింది. ఇంత ఇష్టం లేని వాళ్ళు ఏంటంటే తీయించేసుకుంటారు, కానీ కొంతమందికి ఏంటంటే శారీ సరిపోదనేసి కట్ చేయనివ్వరు. ఓకే, బాయ్.